Hello guys, welcome to our channel. In this video we will discuss about the Nobel Prize in Physiology or Medicine. ఈ వీడియోలోని మనం ఫిజియాలజీ లేదా మెడిసిన్లోని 2025లో నోబెల్ ప్రైజ్ ఎవరెవరికి వచ్చిందో చెప్తానండి. ట్రిక్ కూడా చెప్తాను దీనికి. చూడు, మ్యారీ డ్రంక్నో, పూర్తి పేరు మ్యారీ డ్రంక్నో సకాగుచి, జపాన్కి చెందినవారు. మ్యారీ అనేవాళ్ళు యుఎస్సికి చెందిన వాళ్ళు. సకాగుచి జపాన్కి చెందిన వాళ్ళు. అడగొచ్చు కంట్రీస్ కూడా. రామ్స్ రామ్స్ DELL రామ్స్ డ్వెల్ కూడా యూఎస్కి చెందిన వాళ్ళు. అంటే ఇందులో చూడండి, మెడిసిన్లోని ఎవరెవరికి ఎక్కువ వచ్చేటి యూఎస్ వాళ్ళు అప్డేటెడ్గా ఉంటారు కాబట్టి, రెండు యూఎస్ వాళ్ళకి సెకండ్ అప్డేటెడ్గా ఉంది జపాన్ కాబట్టి సకాగుచి, ఈ ముగ్గురికి వచ్చి అనేసి మీరు మ్యారీకి రామ్స్ డ్వెల్కి ఇద్దరికి కూడా యూఎస్ వాళ్ళకి ప్లస్ సకాగుచి జపాన్ వాళ్ళకి ఒకరికి ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజ్ అనేది ఫిజియాలజీ మెడిసిన్లో వచ్చింది. వీళ్ళు గుర్తుపెట్టుకోవడానికి మనకు గుర్తు రావట్లేదు నేమ్స్ అనేసి అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే, మ్యారీ పూర్తి పేర్లు మ్యారీ డ్రంక్నో, సకాగుచి ఇతని పేరు ఓన్లీ, రామ్స్ డ్వెల్ పూర్తి పేరు. సో మ్యారీ, సకాగుచి, రామ్స్ డ్వెల్ అనే వాళ్ళు ఈ ముగ్గురు కూడా డ్రింక్ చేసి కారులో వెళ్ళి ఫైర్ వచ్చే విధంగా గుద్దేసి డ్వెల్లో పడ్డారు. డ్వెల్లో పడిన తర్వాత ఏమవుతుంది, దెబ్బలు తగులుతాయి. హాస్పిటల్లోకి వెళ్తే మెడిసిన్ ట్రీట్మెంట్, ఆ మెడిసిన్ అనేది నోబెల్ ప్రైజ్లో వచ్చింది. ఓకేనా, అర్థమైంది? చూసారా, మ్యారీ, సకాగుచి, రామ్స్ డ్వెల్ అనే వాళ్ళు ముగ్గురు కూడా కారులో వెళ్తుండగానే గుద్దేసి డ్వెల్లో పడిపోతే దెబ్బలు తగిలితే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయితే మెడిసిన్ అనేది ఇచ్చారు. మెడిసిన్ అనే దాన్ని నోబెల్ ప్రైజ్ 2025. ఓకేనా, జన్మలో మర్చిపోమన్నా కూడా మర్చిపోలేరు ఇంకా.